కొంచెం మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ అన్నమాట. నైస్. సో అందుకని నాకు చిన్నప్పటి నుంచి ఈ ఆస్ట్రాలజీ గానీ, మా మదర్ గానీ వీటి గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు. వెరీ గుడ్. సో అలాగా మీ ఛానల్ నాకు నోటీస్ అయ్యి ఇంకా అప్పటి నుంచి ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. వెరీ గుడ్. మన కన్వర్జేషన్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చా? ఎస్, తప్పకుండా సార్. సూపర్. బర్త్ డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్ సార్, ఉంది సార్. చెప్పండి. సార్ 24 అక్టోబర్ 2004 సార్. ఓకే. టైం వచ్చేసి నైట్ 10:38 సార్. ప్లేస్? ప్లేస్ వచ్చేసి విజయవాడ సార్. ఓకే. ఓకే, ఈ టైం కరెక్టే అని కన్ఫర్మ్ ఏంటిది? అంటే మా మదర్ చెప్పారు సార్. అంటే మా తాతగారు నోట్ చేసుకున్నారంట డైరీలో. ఒక 10 to 15 మినిట్స్ తేడా ఏమన్నా ఉండొచ్చు. ఇప్పుడు తాతయ్య గారి మీద నమ్మకం లేదా? అర్థం కాలేదు సార్. తాతయ్య గారి మీద నమ్మకం లేదా అని అడుగుతున్నా. ఉంది సార్, ఉంది సార్. అంటే ఒకవేళ ఉంటే ఉండొచ్చు అంటున్నా. ఎందుకు అంత రేంజ్ డిసైడ్ చేస్తున్నారు మీరు? ఎందుకు నేను చెక్ అంటే మా మదర్ అనేవాళ్ళు చేస్తున్నానని అంత రేంజ్ ఇచ్చేస్తున్నారా? లేదు సార్, లేదు సార్. మా మదర్ అనేవాళ్ళు ఒక 10 to 15 మినిట్స్ ఏమైనా తేడా ఉండొచ్చు. ఎందుకు 10-20? ఇప్పుడు 10:30 అంటే రౌండ్ అప్ టైం కూడా కాదు కదా. నేను బై బర్త్ అంటే ఒక వెంటనే డెలివరీ అవ్వగానే నేను ఇదేంటి ఏడవలేదంట సార్. ఒక 5 మినిట్స్ ఏమన్నా పట్టింది. అంటే హాట్ వాటర్ లో నన్ను పెట్టారంట. అప్పుడు నేను ఏడుపు స్టార్ట్ చేశానండి సార్. అది మీరు చెప్పారు కదా. అవును. ఎప్పుడైతే శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేస్తాడో బేబీ, అప్పుడు ఎగ్జాక్ట్ టైం అని. ఓకే. సో అందుకని ఏమన్నా ఉండొచ్చు అంటున్నా. ఓకే, సరే సరే, చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను. నేను యాక్చువల్ గా ఓకే. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఏం గ్రూప్? నేను సిఎస్సి రిలేటెడ్ చదువుతున్నాను. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్సా? కంప్యూటర్ సైన్స్. ఓకే, సరే సరే. ఏం కావాలైతే ఇప్పుడు? నాకు మెయిన్ గా ఏమైందంటే నేను నాకు జాబ్ గురించి, నా ఫ్యూచర్ కెరియర్ గురించి మెయిన్ గా కావాలి. ఇంకా ఎక్స్ట్రా ఏమీ వద్దు. ఓకే, సరే. మరి మిథున లగ్నానికి నేనైతే తాతయ్య గారిని నమ్ముతున్నాను. సేమ్ టైం ఫాలో అవుతున్నాను. ఓకే సార్, ఓకే సార్, నాకు నమ్మకం ఉంది. ఓకే, రైట్. 10:39 తీసుకున్నాను. మిథున లగ్నం. మిథున లగ్నం వచ్చింది, పూర్వ భాద్రపద నక్షత్రం వచ్చింది. లగ్నము చంద్రుడు ఇద్దరు కూడా గురు నక్షత్రాల్లో ఉన్నారు. గురువు వచ్చేసి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. పరివర్తనం అయింది గురువు చంద్రుడికి. నక్షత్ర పరివర్తనం అయితే గురువు శని యొక్క ఫలితాన్ని ఇస్తాడు. శని ఎలా ఉన్నాడు? ద్వితీయంలో పునర్వసులో ఉన్నాడు. ఓకే. సో గురువు ద్వితీయ ఫలితాన్ని మంచిగా ఇస్తాడు. గుడ్. చంద్రుడు ఏంటిది? బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు ఎలా ఉన్నాడు? బుధుడు డిస్టర్బ్ అయ్యాడు కదా. బుధుడు కేతుతో పాటు కలిసి పంచమ స్థానంలో ఉన్నాడు. రవి కూడా కలిసి పంచమ స్థానంలో ఉన్నాడు. ఓకే, రైట్. సో కాబట్టి ఏంటిది? ద్వితీయాధిపతి అంటే ఇప్పుడు మనకేమవుతుంది? ఒక్కోసారి కుటుంబ భావ ఫలితాలని ఫ్రిక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఫాదర్ గ్రోత్ అనుకున్నంతగా ఎక్స్పెక్టెడ్గా ముందుకెళ్లడంలో అబ్స్ట్రకల్స్ ఉంటాయి. ఇవన్నీ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీలో కూడా కొన్ని ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. కనిపిస్తున్నాయా? ఎస్ సార్. మా ఫాదర్ కూడా నేను 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు అనమాట. ఓకే, సారీ. అదే. సో అది ఎందుకనంటే పితృకారకుడు, పితృస్థానంలో ఉన్న చంద్రుడు, వీళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయిపోయారు అనమాట. సో అది ఏమవుతుంది? సో మదర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా. అంటే కష్టాలు, మిమ్మల్ని పెంచాలంటే సఫర్ అవ్వాలి కదా. సో వాటిని చూపిస్తా ఉందన్నమాట. ఓకే. తర్వాత పంచమం ఏంటిది? మనకి ఆలోచన. సో పంచమంలో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. కేతు అనేవాడు ఉన్నాడు, బుధుడు అనేవాడు ఉన్నాడు. బుధుడికి లేదు, రవికి ఇక్కడ నీచంలో కాబట్టి కేతు లీడింగ్ హౌస్ అనమాట. కేతు లీడింగ్ పంచమ స్థానం అవ్వటం వల్ల పంచమం సేవ్ అవుతుంది కాబట్టి చదువుకోగలుగుతున్నాం. అర్థమైందా? చదువులో కొన్ని అబ్స్ట్రకల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రాహు లాభంలో ఉండడం వల్ల సేవ్ చేస్తున్నాడు. రాహు లాభంలో లేకపోతే ఇబ్బంది ఇచ్చేవాడు. బుధుడు రవి కన్నా హెడ్ ఉన్నాడు కాబట్టి వక్రించే అవకాశం ఉంది. లగ్నాధిపతి వక్రిస్తే ఏంటిది? డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఇస్తాడు. తర్వాత శని యొక్క స్టార్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, ఇది ప్లస్ అవుతా ఉంది. కుజుడు బుధుడు ఫలితం ఇస్తున్నాడు. అబ్బాస అంటే సో హెల్త్ ఫస్ట్, పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, రెండింటి మీద హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతున్నాయి ఈ చార్ట్. అర్థమైందా?
హెల్త్ ఎస్ ఈజ్ సార్, వెరీ. నాకు కూడాను ఎక్కువ స్టమక్ రిలేటెడ్ అంటే గ్యాస్ట్రో లాంటివి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును, కన్య కదా అది, డైజెషన్ కానీ ఎలర్జీ కానీ హార్మోనల్ బ్యాలెన్సెస్ కానీ అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కూడా ఫుడ్ ఎలర్జీస్ ఇట్లాంటివన్నీ పనిచేస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు కన్యలో కుజుడే షష్టాధిపతి చతుర్థంలో ఉన్నాడు. షష్టాధిపతి పాపి కదా, పాపి చతుర్థంలో ఉన్నాడంటే అక్కడ కష్టపెడుతుంది అనమాట మదర్ని. ఓకే, మరి మీకు మీ ఫాదర్ తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సపోర్ట్ ఎవరిస్తున్నారు? మదర్ అంతా తరఫున మదరే సార్, అంతా మదరే సార్. మదర్ వర్క్ చేస్తున్నారా? లేదు సార్, మరి ఎట్లా? ఇదేంటి తను పెన్షనర్. ఫాదర్ది పెన్షనా? ఎస్ సార్. ఓకే, అది సర్వైవల్కి బ్యాలెన్సింగ్ ఉందా? మీరు ఎంతమంది అన్నదమ్ములకు చెల్లెళ్ళు? నేను మా అక్క ఉన్నాం సార్. ఓకే ఓకే, రైట్ రైట్. సరే, శని కూడా వక్రించాడు గురు నక్షత్రంలో. శని కూడా వక్రత్వ దోషాన్ని పొందాడు. 2010 ఆ టైంకి 10-11కి అట్లా వెళ్దాం. 7 years ఫాదర్ జరిగిపోయిందని చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ మనకి sir. 2009-10 మధ్యలో ప్రోగ్రెసివ్ 10th house అపోజిషన్ నెటల్ మార్ జరిగింది, విచ్ ఈస్ హైలీ అదే సార్, టిపికల్. 2012లో చనిపోయారు అనమాట. ఇక్కడ ఏమైంది ఫాదర్ ఎట్లా జరిగిపోయిండు? తెలియదు సార్, అంటే ప్రీవియస్ గా క్రానిక్ గా అయితే ఏమి డిసీజెస్ ఏమీ లేదు. ఓకే, బట్ ఏంటంటే సడన్ గా వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ అన్నట్టు రిపోర్ట్ లో రాశారు. మార్చ్ లాస్ట్ తో లో 10th house అపోజిషన్ వచ్చింది కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్ అనమాట. అర్థమైందా? అది అవును సార్, చాలా సడన్ గా అది. అది సడన్ అంటే అది ఫస్ట్ టైం కాకపోవచ్చు, అంతకు ముందు కూడా జరుగుతా ఉన్నది మనకి బ్యాక్గ్రౌండ్ లో. 2009 నుంచి కూడా మనకి బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతా ఉన్నది. అర్థమైందా? సో గురువులో కుజుడు వచ్చాడు, సో అది అప్పుడే రిజల్ట్ ఇవ్వాలని లేదు. మనకి ఎగ్జిక్యూషనల్ రిజల్ట్ ఒకసారి డిలేగా వస్తూ ఉంటుంది, ఎందుకంటే హెల్త్ అనేది ఒకేసారి ఇంపాక్ట్ అవ్వదు కదా. రాహుభుక్తి జరుగుతూ ఉన్నది. రాహు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? కేతు పంచమంలో ఉన్నాడు. అక్కడ ఏమి చూపించట్లేదు, చూసారా? అర్థమైందా? దానికన్నా ముందే బ్యాక్గ్రౌండ్ లో జరిగింది, అది తర్వాత ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్, అరే క్రేజీగా ఉంది కదా. వీనస్ అనేవాడు సన్ స్టార్ లో ఉంటే సన్ ఈజ్ అఫ్లిక్టెడ్ కదా, సన్ డిబిలిటేట్ అయ్యి కేతుతో పాటు కలిసి వక్రత దోషాన్ని పొందాడు. అంటే పంచమాధిపతి పోయాడు, పంచమం పోయింది, కానీ పంచమంలో ఉన్న కేతు లీడ్ చేసి బాగున్నాడు, అది ఒక ప్లస్ పాయింట్. కానీ వీనస్ కి రెట్రో ఎఫెక్ట్ పడింది అనమాట. గురువు బాగున్నాడు, యాక్చువల్ గా గురువే లీడ్ చేస్తాడు అనమాట చార్ట్ ని. సార్, ఇక్కడ నేను ఒక చిన్న డౌట్ అడగచ్చా? అడగండి సార్. అంటే ఇప్పుడు అక్కడ బుధుడు మరియు శుక్రుడు పరివర్తన చెందారు కదా సార్, అది రాశి పరివర్తన, మర్చిపోండి. నెక్స్ట్, అంతే సార్, అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ చార్ట్ ని గురువు లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఏంటిది, మీరు గురువు అంటే ఏంటిది? టీచింగ్, ట్రైనింగ్, చెప్పడం, తెలియజేయడం, కమ్యూనికేషన్, ఇట్లాంటివన్నీ కూడా బాగా కలిసి వచ్చేదానికి వర్కౌట్ అవుతుంది అనమాట చార్ట్. ఓకేనా? తర్వాత శని కూడా వక్రించాడు కాబట్టి ఎక్కువగా మనము మనకి ట్రైనింగ్, టీచింగ్, మీరు కౌన్సిలింగ్, కన్సల్టింగ్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అన్నమాట. సరే, ఓకే, తర్వాత చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాము. ప్రోగ్రెసివ్ సన్, ఇక చార్ట్ అనేది ఇక పైకి వెళ్ళలేదు, ఏది ఎలా ఉందో అలా వెళ్తా ఉంది కదా, సో మూవ్ అవ్వలేదు. ప్రోగ్రెసివ్ 10,000 మళ్ళీ 2018లో మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చింది. 17-18లో అంటే ఆల్రెడీ ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగి మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. ఎప్పుడు? 2017లో. సో జరిగింది కాబట్టి మళ్ళీ 2017లో మీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది, తర్వాత ఇంట్లో మదర్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా 17-18లో మళ్ళీ నెగిటివ్ రిజల్ట్ చెప్తా. పనిచేసాయా నెగిటివ్ గా? హెల్త్ అయితే పర్లేదు సార్, బట్ ఏంటంటే నేను స్టడీస్ లో స్లో అయిపోయాను అనమాట. అప్పుడు 7th 8th టైంలో కొంచెం స్లో అయిపోయాను. స్లో అయ్యారు. మదర్ హెల్త్ అంతా బాగానే ఉంది? బానే ఉంది సార్. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా టాప్ 3లోనే ఉండేవాడిని దేంట్లో అయినా. ఇప్పుడు ఏమైంది? కొంచెం ఆ టైంలో మాత్రం కొంచెం స్లో అయ్యా నేను. ఓకే, రైట్ రైట్. దాని తర్వాత మళ్ళీ ఆప్షన్ వచ్చినప్పుడు చూద్దాం, అప్పటిదాకా అంతే ఉంటుంది. ఓకే, 19-20 తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ వస్తుంది, డిఫికల్టీ ఆస్పెక్ట్. మళ్ళీ 2021-22 శుక్రుడు భుక్తి వచ్చింది. శనిలో శని వక్రించాడు, శుక్రుడు వక్రించాడు కదా, అంటే శుక్రుడికి వక్రత్వ దోషం వచ్చింది. శని శుక్రులు ఎవరు? వ్యయాధిపతి, అష్టమాధిపతి. సో మళ్ళీ 10th house అపోజిషన్ నెటల్ సన్ జరుగుతుంది. కాకపోతే ఇది రెట్రోగ్రేట్ కదా, రెట్రోగ్రేట్ మరి రివర్సల్ రిజల్ట్ ఇవ్వాలి కదా, రివర్సల్ రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే శని యోగించట్లేదు కదా, సో అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఒక కొత్త సబ్జెక్ట్ని నేర్చుకోవడం కానీ, కోర్స్ కానీ, స్కాలర్షిప్ కానీ ఫేవరబుల్ గా ఏదో జరిగేటట్టు మనకి జరగాలి. సో ఆ 20 అంటే ఇయర్ ఏమన్నా మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ ఏంటంటే నేను 2022లో ఎంసెట్ రాశాను అనమాట. నేను జేఈ ఎంసెట్ 2 రాశాను. ఓకే, అది అయిపోయిందా, జేఈలో మంచి ర్యాంక్ వచ్చింది నాకు. బట్ నేను ఫైనాన్షియల్ కండిషన్ వల్ల నేను వెళ్ళలేకపోయాను మా కాలేజ్ కి. నెక్స్ట్ ఎంసెట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, బిలో 10,000 వచ్చింది. ఓకే, గుడ్.
ఆ, తెలంగాణ ఎంసెట్ లో 5000 ర్యాంక్ వచ్చింది. నేను తెలంగాణలో జాయిన్ అయ్యాను అనమాట. ఓకే, గుడ్. సో ఫేవరబుల్ గా 2023. పనిచేసింది. ఎస్ సార్. అప్పుడు ఏమైందంటే 2023 స్టార్టింగ్ లో లైక్ ఫిబ్రవరి మార్చ్ టైంలో కొంచెం చాలా పర్సనల్ రీజన్స్ అని అది మాత్రం నేను షేర్ చేయలేను. రిలేషన్షిప్ పరంగానా? కొంచెం అలాంటిదే సార్. ఓకే, అదే. రిలేషన్షిప్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఉమ్, కొంచెం దాని వల్ల నేను ఆ, ఆ, ఇదేంటి డ్రాప్ ఇయర్ తీసుకోవాల్సి వచ్చింది నేను. డ్రాప్ డ్రాప్ అంటే ఇయర్ తీసుకుని చదవట్లే, గ్యాప్ తీసుకున్నారు అంతేనా? ఎస్ సార్. అంటే నేను ఎన్రోల్ అయ్యాను ఆల్రెడీ బీటెక్ లో. ఓకే, ఎన్రోల్ అయ్యారు ఫస్ట్ కానీ సెమిస్టర్ కూడా కంప్లీట్ ఈ చేశాను. ఎమోషనల్ డిప్రెషన్ కారణంగా గ్యాప్ తీసుకున్నారు. అక్కడ హాస్టల్ సెట్ అవ్వాలి మెయిన్ గా, అదొక మెయిన్ రీజన్. ఓకే. అందుకనే హెల్త్ కండిషన్స్ కూడా కొంచెం సివియర్ గా వెళ్ళింది. ఓకే. ఓకే. సో నేను అందుకని ఫస్ట్ సెమ్ అయిపోయిందో డ్రాప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మరి వేరే ఏం నేర్చుకున్నారు ఆ టైంలో? అంటే మళ్ళీ నేను ఎంసెట్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నా విజయవాడలో ఉంటా కదా నేను. అవును. సో అక్కడే ఇప్పుడు ఎంసెట్ లో మళ్ళీ రాశాను. నాకు మళ్ళీ బిలో 10,000 ర్యాంక్ వచ్చింది. నేను మళ్ళీ మంచి కాలేజ్ లో ఎన్రోల్ అవ్వగలిగాను. నేను అవ్వగలిగారు. ఓకే. నేను అనుకున్న కోర్సులో అయ్యాను. ఇక్కడ ఏంటంటే 10th హౌస్ సెక్స్టైల్ విత్ యురేనస్ జరుగుతా ఉంది. యురేనస్ అనేవాడు డైరెక్ట్ అయిపోయాడు, ఇప్పుడు రెట్రోగ్రేట్ అయినవాడు డైరెక్ట్ అయిపోయి యురేనస్ కి సెక్స్టైల్ అవుతుంది కదా, అదొక ప్రాబ్లము. అది రివర్సల్ రిజల్ట్ ఇస్తుంది, అదొక ట్విస్ట్ ఇస్తుంది. ఇదేంటంటే 10th హౌస్ అపోజిషన్ సన్ ప్రోగ్రెసివ్ మార్స్ సన్ని చేయడం అనేది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్ అయినా అది రెట్రో ఎఫెక్ట్ వల్ల పాజిటివ్ రిజల్ట్ రావాలి. కాబట్టి అందుకే మనం పాజిటివ్ చెప్పాం. కాకపోతే విత్ ట్విస్ట్ తో కూడిన పాజిటివ్ రిజల్ట్ వస్తా ఉంది. అర్థమైందా? అంటే ఎడ్యుకేషన్ అనేది ముందుకెళ్ళాలి. కానీ ఎమోషనల్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఏవైనా కానీ అవి నెగిటివ్ ఇస్తుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు మార్స్తో కలిసి ముందుకు వెళుతున్నాడు అనమాట. కాబట్టి అది ఇంట్లో కావచ్చు, ఎందుకంటే అక్కడ ఏంటిది 6th and 11th లాడు, అర్థమైందా? సిస్టర్ మ్యాటర్స్ కావచ్చు, ఏవైనా కానీ కొన్ని విషయాలు అనేవి సరిగ్గా పోలేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ తర్వాత ఏమైంది, అదే డ్రాప్ అయింది చార్ట్. ఏంది 10th హౌస్ సెక్స్టైల్ యురేనస్ జరిగింది అంటే మంచి ర్యాంక్ వచ్చింది, మీరు మూవ్ అయ్యారు. ఎస్, 2024 అక్టోబర్ తర్వాత మీరు మళ్ళీ నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, ముందుకెళ్ళడానికి మళ్ళీ కొత్త బూస్ట్ అందుకుందనమాట చార్ట్. కాబట్టి ఏంటంటే కొత్తగా మనం రేపొద్దున ఏదైతే చేస్తామో, ఇది ఉద్యోగంలో నేను ఉంటానంటే అట్లాంటి దానికి చదువుకునే విధంగా మళ్ళీ రేజ్ అయిపోయింది చార్ట్. 24 అక్టోబర్ అంటే మొన్ననే జస్ట్. ఓకే. సో ఒక 6-8 నెలల నుంచి చూసుకోండి మీరు. సార్ ఎప్పుడైతే నేను డ్రాప్ తీసుకుని కాలేజ్ లో 23 సెప్టెంబర్ లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నాకు ప్రీవియస్ కంటే చాలా బెటర్ గా ఉంది. చాలా బెటర్ గా ఉంది. చాలా అగ్రెసివ్ గా ముందుకు పోతా ఉంది చార్ట్. ఓకే. కరెంట్ టైం సార్ ఇప్పుడు సిజిపిఏ కూడా అంతా బాగానే మెయింటైన్ అవుతున్నాయి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు చూద్దాం ఎంతవరకు ఇప్పుడు ఇలా నడుస్తుందో. ఓకే. సో 24, 25 ఇవన్నీ కూడా మనం చక్కగా మంచిగా చెప్తాము. ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి ట్రైన్ అవుతున్నాడు అంటే అగ్రెసివ్ డెసిషన్ తీసుకోకూడదు, పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్తో ట్రైన్ అవుతున్నాడు కాబట్టి డ్రైవింగ్ ఒకటి కేర్ఫుల్గా ఉండాలి. ఈ హెల్త్, డైజెషన్ ఇవన్నీ కూడా కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఓకే. ఇవన్నీ కూడా బేసిక్ మినిమల్ పాయింట్స్. రాహుభుక్తి జరుగుతుంది కదా, లాస్ట్ టైం కూడా ఏంటంటే రాహుభుక్తిలో నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. రాహుభుక్తిలో కూడా మనం కాన్షియస్గా ఉండాలి. అంటే చేసేదే జాగ్రత్తగా కంటిన్యూ చేయాలి, డైవర్ట్ కాకుండా చేయాలి. తర్వాత 10th హౌస్ పాయిల్ కాలేదు, మంచిది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ బాగానే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 29 గురుభుక్తి వస్తుంది కదా, ఇది అసలైన భుక్తి. సో ఇక్కడ మీకు ఆపర్చునిటీ 29 నుంచి 31 మధ్యలో 20 సంవత్సరాల వయసు వస్తుంది కదా, అంతకుముందు జాబ్ రావచ్చు, గొప్పగా అది మనం గొప్పగా చెప్పేదానికి లేదు. 29, 31 మధ్యలో మీకు చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ని ఇది క్రియేట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటిది, పెళ్ళి అంటే పెళ్ళి, ఏదంటే అది అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉద్యోగం ఇవన్నిటికీ కూడా చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ని క్యాప్చర్ చేస్తుంది. 29 నుంచి 31 వరకు మనం మంచి ఫలితాలు చెప్పాము. దాని తర్వాత చార్ట్ ఆగే వరకు మనం చూద్దాం, వెళ్తూనే ఉంటుంది. 32, 33 చార్ట్ గ్రో అవుతుంది, ఆపేదానికి ఏమీ లేదు. ఎస్, ఇక్కడ 36లో బుధ దశ వచ్చింది, బుధుడిలో శుక్రుడు వచ్చాడు. బుధ శుక్రులు ఇద్దరు ఇష్యూలో ఉన్నారు, తెలుసు కదా. సో ఈ 35 నుంచి 38 వరకు సరిగా పోలేదు చార్ట్. ఓకే. అక్కడ మళ్ళీ ఎమోషనల్, రిలేషన్షిప్, చిల్డ్రన్, హెల్త్ ఇవన్నీ వాట్ ఎవర్ ఏది ఉంటే అది కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ చార్ట్ మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ తీసుకుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మళ్ళీ మూన్కి సెక్స్టైల్ ఇస్తాడులే,
అంటే బుధ దశ జరగబోతుంది కదా. సో బుధుడు అంటే స్టార్ లార్డ్ రాహు వల్ల బుధుడు చాలా వరకు పర్ఫామ్ చేస్తాడు. బుధుడు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు కానీ, కాబట్టి బుధుడిలో శుక్రుడు మాత్రం పనిచేయడు, గుర్తుపెట్టుకోండి. శుక్ర ఇస్ కారక ఫర్ కళత్ర కారక, అర్థమైందా? సో కాబట్టి సప్తమాధిపతి ఇక్కడ పరివర్తనలో ఉండి కాపాడుతున్నాడు కాబట్టి మనం దాదాపు ఒక 70% సేవ్డ్ ఇన్ ద మ్యారేజ్ అనమాట. 30% బాగున్నప్పుడు నువ్వు అక్కడే గొడవ పెట్టుకున్నావు అనుకో, మరి జోక్ చేస్తే ఆమె కూడా జోక్ చేస్తుంది మరి అట్లా. 41, 42 తర్వాత బుధుడు వక్రించాడు కేతు నక్షత్రంలో. ఓకే, దానివల్ల యూజ్ లేదు. ప్రోగ్రెస్ ఎస్. మళ్ళీ 44లో చార్ట్, మళ్ళీ గురుభుక్తి వచ్చినాక మళ్ళీ లిఫ్ట్ అయింది చార్ట్. ఓకేనా? సో మళ్ళీ 44, 45 వెళ్తుంది, ఒక 2 ఏళ్ళు వెళ్తుంది. 48 వరకు వెళ్ళింది, 47 వరకు వెళ్ళింది. మళ్ళీ శని భుక్తి ఇష్యూ, అర్థమైందా? బుధుడిలో శని, ఇది పనిచేయదు. సో ఎప్పుడైతే అంటే మనకి ముఖ్యంగా పనిచేసే యోగకారకులు సరిగా పనిచేయట్లేదు, గుర్తుపెట్టుకోవాలి, అది అర్థమైందా? శని బుధుడు వీళ్ళు వచ్చినప్పుడు సరిగ్గా చూసుకోవాలి. మరి తర్వాత శుక్రుడు వీళ్ళు భుక్తులుగా వచ్చినప్పుడు వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయరు అనమాట. బుధుడు ఓకే కానీ శుక్రుడు శని సరిగా పనిచేయరు. సో అది ట్విస్ట్ అనమాట. ఓకే, బుధ దశ చాలా వరకు యోగిస్తుంది, అది మంచి పాయింట్. కేతు కూడా యోగిస్తాడులే. సో ఇక్కడ హెల్త్ ఒకటి చూసుకోవాలి, అది శని భుక్తి వచ్చినప్పుడు. దాని తర్వాత మళ్ళీ బుధుడు పొజిషనల్ స్టేటస్లో వచ్చాడు, అమ్మాయి వెరీ వెరీ గుడ్. అప్పుడు వక్రత్వం పోయినట్టు పనిచేస్తాడు. ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ వీనస్ కలిసి నెటల్ మూన్కి ట్రైన్ అవుతున్నారు, ఇవి కూడా మంచి ఆస్పెక్ట్స్. ప్రోగ్రెసివ్ సన్ కూడా మంచిగా మూవ్ అయ్యాడు, చాలా వరకు మూవ్ అవుతుంది. కేతు కూడా చాలా వరకు గుడ్ అనమాట. అంటే చార్ట్ కన్నా కూడా మీకు టైం ఫ్లో అనేది చాలా లక్కీగా మంచిగా పోతుంది అనమాట. అదృష్టం అవుతుంది చాలా వరకు. అంటే నాకు మరి అదృష్టం అంటే ఇట్లా ఎందుకు జరిగిందని అడగండి. ఓకే, షేడ్లో మంచి అనమాట. ఓకే, మనం వెతికేది ప్రోగ్రెసివ్ 10,000 మంచిగా పోతుంది కదా చార్ట్. మళ్ళీ ప్రాబ్లం అదిగో దాదాపు 64 వరకు లాగింది, మంచిగానే పోయిందిలే చార్ట్, చాలా వరకు మంచిగా పోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అంత సీరియస్గా వరి అయ్యేంతగా ఏమీ లేదు. ఆల్రెడీ డిఫికల్టీ ఆస్పెక్ట్స్ జరిగాయి, అయిపోయాయి. ఇప్పుడు చార్ట్ రేజ్ అవుతుంది కాబట్టి అన్నీ కూడా రైట్ డైరెక్షన్లో ముందుకు పోతూ ఉంటుంది. 10,000 ఇప్పుడు మెర్క్యూరీతో ట్రైన్ అయింది కాబట్టి, మెర్క్యూరీ 10,000 ట్రైన్ ఇచ్చాడు కాబట్టి ఇది చాలా వరకు ముందుకు పోతూ ఉన్నది. కాకపోతే ఏంటంటే మనం ఈ శనిలో రాహులో అగ్రెసివ్ స్టెప్స్ లేకుండా, డైవర్షన్ లేకుండా, జాబ్ ఆపర్చునిటీ లేట్ అవుతుందని కంగారు పడకుండా 29 వరకు మీ స్కిల్ సెట్ ఎడ్యుకేషన్ మీద అడిషనల్ కోర్స్ అయితే అడిషనల్ కోర్సు, అడిషనల్ స్కిల్ సెట్ అయితే అడిషనల్ స్కిల్ సెట్ మీరు చాలా బాగా హార్డ్ వర్క్ చేయండి. అక్కడ మీకు టర్న్ అవుతుంది ఆటోమేటిక్గా, అర్థమైందా? అక్కడే మ్యారేజ్ అవన్నీ ప్రయత్నం చేయండి. బుధుడిలో శుక్రుడు వచ్చినప్పుడు రిలేషన్షిప్ అవన్నీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దాంతో కంక్లూషన్ అయిపోయింది. ఇక మీరు ఏది చెప్తే దాన్ని బట్టి వింటానని మాట్లాడతాను. సార్ అది నాకు చిన్న డౌట్ ఉంది. నేను మామూలుగా ఇవి అయిపోయినాయా? మామూలు డేట్లు అయితే ఆస్ట్రాలజికల్ సార్ ఇవి అయిపోయినాయి సార్. ఓకే, వెరీ గుడ్. క్లారిటీ వచ్చేసిందా? ఎలా అనిపించింది? సార్ కరెక్ట్ గానే అనిపించింది సార్, ఆల్మోస్ట్ అక్యురేట్ గానే ఉంది మొత్తం. వెరీ గుడ్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది సార్? అంటే నాకు ఇప్పుడు ఎంఎల్ కోర్సెస్ మీద నాకు ఎక్కువ ఉంది, అంటే ఇంట్రెస్ట్ ఉంది. నేను నేర్చుకుంటున్నా కూడా, ఆల్మోస్ట్ ఒక 20 to 25% అయ్యింది. వెరీ గుడ్. సో నేను ఇంకా మోడల్ లాంగ్వేజ్ సార్ దాని రిలేటెడ్ మొత్తం నేర్చుకుంటున్నాను నేను. నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, అంటే సాఫ్ట్వేర్ మీద ఉంది. అవును. నేను సైమల్టేనియస్ గా గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేయొచ్చా? అంటే గవర్నమెంట్ జాబ్స్ అనేది అసలు దాని ఎంట్రీ పాస్ లోంచి తీసేయండి, అది ఎంట్రీ కొట్టకండి, అసలు తీసేయండి. ఎందుకంటే ఇప్పుడు రవి అఫ్లిక్ట్ అయ్యాడా? సన్ ఇస్ గవర్నమెంటా? అర్థమైందా? సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం చతుర్థంలో ఉందా? సో అది ఏం చెప్పాలి? ఓకే చెప్పద్దు, అది వద్దు, గవర్నమెంట్ జాబ్ వద్దులే మనకి. వాడు ఇచ్చినా మనం తీసుకోవద్దు. ఓకే సార్. అదే సార్, అంటే నేను బ్యాంకింగ్ గానీ అలాంటివి ట్రై చేద్దామని అనుకున్నాను. మీరు ట్రై చేసుకోండి, నేను అనాలిసిస్ మాత్రం వద్దని రికమెండ్ చేస్తాను అంతే. ఓకే సార్, షూర్ సార్. నా సైడ్ నుంచి నేను నో చెప్తా, మీ సిచ్యువేషన్ లో ఉంటే నేను అసలు ట్రై చేయను. ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మోడల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో ఈ మీదనే ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇంకేదన్నా ప్రోగ్రామింగ్ ఉంటే దాని మీద ప్రాక్టీస్ చేస్తాను. షూర్ సార్. నెక్స్ట్ సార్, అదిను మా మదర్ కి ఒక క్వశ్చన్ ఉంది. లైక్ పార్ట్నర్ గురించి బ్రీఫ్ గా చెప్పేమని అడిగారు. ఏం చెప్పాలి అంటే ఏ ఊళ్ళో ఉంటారో చెప్పాలా? మ్యారేజ్ ఎలా ఉంటుంది జస్ట్ బ్రీఫ్ గా చెప్పమన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్ గా అడగడం. ఏం చెప్పాలి? బట్
అంటే మ్యారేజ్ ఎలా ఉంటుంది అంతే బ్రీఫ్ గా. బ్రీఫ్గా అంటే అది ఎలా చెప్పాలి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, అలానే చెప్తా. అంటే ఏమన్నా బాగా సీరియస్ ఇష్యూస్ ఉంటాయా, లేకపోతే పర్లేదు ప్లెయిన్ గా వెళ్ళిపోతుందా? అదే నేను మీకు ఇచ్చా కదా, ఇప్పుడు శుక్రుడు అనేవాడు కలత్రకారకుడు ఫెయిల్ అయినా కానీ గురువు బాగున్నాడు కదా, సో అందుకని నేను ఏం చేశాను, 70/30 అదే 70 మార్క్స్ వచ్చాయి, 30 మార్క్స్ పోయాయి, 70/100 వేసాను మార్క్స్. అయితే బుధుడిలో శుక్రుడు వచ్చినప్పుడు జోక్స్ చేయొద్దు వైఫ్తో అని చెప్పాను కదా. ఎస్ సార్. చేస్తే అప్పుడు తను కూడా జోక్ చేస్తుందని చెప్పాను కదా. ఓకే సార్. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎస్ సార్. ఇంకా ఇంకా అంతేనా బ్రీఫ్ అంటే సరిపోద్దా? ఇక మిగిలినది రెండో చార్ట్ ఎలా ఉంది, అక్కడ వివాహ యోగం ఎలా ఉంది, రెండో చార్ట్లో టైం ఎలా వెళ్తుంది, ఆ టైంలో తన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది, ఇట్లా మనం అసిస్ట్ చేసి ఎస్టిమేట్ లేదు సార్, చేసి. నాకు ఇంట్రెస్ట్ లేదు అంతా ఇది. మీరు ఒకవేళ అప్పుడు టైం వస్తే నేను మీ కన్సల్టేషన్ తీసుకుంటా సార్. నో ప్రాబ్లం అండి, నేను మీకు చెప్తున్నా అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మ్యారేజ్లో స్టెప్ తీసుకోవాలని చెప్తున్నాను. ఓకే సార్, షూర్ సార్. అంతే. సార్ నేను రీసెర్చ్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరిని కూడా ప్రైవేట్ కన్సల్ట్ చేసి చెప్తాను రమ్మని అనేది లేదు సార్, ఇది బేస్డ్ ప్యూర్లీ నా ఇంటెన్షన్ తో చెప్పాను. ఎస్ చెప్తున్నాను, మనం దాన్ని ప్రమోషనల్ కోసం దీన్ని ఏం చేయట్లేదు. లేదు సార్, ఇది నా ఇంటెన్షన్ పూర్తిగా, నేను నా హార్ట్ లోంచి చెప్తున్నాను నేను ఇది. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. మీరు RVA రీసెర్చ్ లో కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎస్ ఇంకా సార్ అంతే సార్. హ్యాపీ విత్ అనాలిసిస్ అయిపోయినాయి డౌట్లు? ఎస్ సార్, షూర్, సాటిస్ఫైడ్ సార్ ఫుల్లీ. ఓకే సూపర్. అయితే ఆల్ ది బెస్ట్ అండి, నమస్తే.